హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాణి యూట్యూబ్ ఛానల్. బ్లౌజ్కి కాజాలు పట్టి ఎలాగా స్టిచ్చింగ్ చేయాలో, హుక్స్లు పట్టి ఎలా స్టిచ్చింగ్ చేయాలో, బ్లౌజ్ లాస్ట్ స్టిచ్చెస్ ఎలా కుట్టాలో మొత్తం కూడా ఈ వీడియోలో మీకు మొత్తం కూడా వీడియో తీసానండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, ఓకేనండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో అడగండి. నా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నాకు వాచ్ అవర్స్ పెరగట్లేదు, అందుకని లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, ప్లీజ్ వాచ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేసుకోండి, ఓకేనండి. కాజాలు పట్టి వేసేసాను, అలాగే ఊక్సులు పట్టి కూడా కుడుతున్నాను. చూడండి ఎలా కుడుతున్నానో ఏందో, ఓకేనండి. మనకి ఎంత లెంత్ కావాలో ఊక్సులకి అంత లెంత్ తీసుకొని పక్కన స్టిచ్ చేసుకోవాలి లోపలికి, ఓకేనండి. ఇదైతే పైనుంచి కుట్టాలి, కాజాలు పట్టి అయితే లోపల నుంచి పైకి వేయాలి, ఓకేనా. మన బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే మిషన్ నేర్చుకున్న తర్వాత ఎవరైనా కుట్టాలన్నా ఒకటి కుట్టి తర్వాత నచ్చితేనే కుట్టండి, లేకపోతే వద్దు. ఎందుకంటే మళ్ళీ జాకెట్లు బాగాలేదు అది ఇది అని పేర్లు పెడతారు. అలాగే ఇక్కడ రెండు అంటే బుక్స్లు పట్టి కాజాలు పట్టి సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఎగుడు దిగుడు ఉంటే కొంచెం నెక్క దగ్గర రౌండ్గా కట్ చేయండి. అలాగే కుట్టు కనిపించకుండా షోల్డర్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నార్మల్గా ఎటుదటు పెట్టేయండి, లైనింగ్ ఏమో కిందకి నార్మల్ బ్లౌజ్లా పెట్టేసి పైన ఒక చిన్న డాట్ అండి, రెండింటిని అటాచ్ చేసినట్టు చిన్న డాట్ వేసేసుకుంటే స్టిచ్ చేసుకుంటే ఆ కుట్టు అనేది లోపల పోయిద్ది. షోల్డర్ అనేది మడత వస్తుంది కదా, మనకి ఎంత ఖర్చు పెట్టుకోవాలనుకున్నామో అంత ఖర్చు షోల్డరు అరేంజ్లోని స్టిచ్ చేసుకుంటా అక్కడ ఖర్చు అనేది బయటకు కనిపించకుండా పీసెస్ లేకుండా స్టిచ్ చేయడం అండి. ఒక 2 కుట్లు వేసుకుంటే ఆ పీసెస్ లేకుండా ఉంటుంది, చూడడానికి మంచి లుక్ ఉంటుందండి. చాలామంది కూడా అడుగుతున్నారు పీసెస్ వస్తున్నాయి ఓవర్లాక్ చేయని. మన ఓవర్లాక్ మిషన్ లేకుండా మనం ఓవర్లాక్ చేయలేం కదా, అలాంటప్పుడు ఇలా సింపుల్గా స్టిచ్ చేయడం నేర్చుకోండి. అలాగే నెక్ పీసెస్కి చాలామంది క్రాస్ ముక్కలే ఉండాలా అంటున్నారు. క్రాస్ ముక్కలు లేనప్పుడు ఏం చేస్తామండి, స్ట్రైట్ పీసెస్సే కదా వేస్తాం. స్ట్రైట్ పీసెస్ మొత్తం కూడా ఎన్ని ఉన్నాయో అవి క్రాస్ ముక్కలు కలిపి 1 మీటర్ కంటే ఎక్కువ ఉండాలి. నెక్కకి మాత్రం 1 మీటర్ కంటే 1 ఇంచ్ పావున్నా సరిపోద్ది, ఓకేనండి. అలాగా మనం గుర్తుంచుకొని కుట్టుకోండి, అటాచ్ చేసుకోండి. మనకి అన్ని క్రాస్ ముక్కలే కావాలంటే ఉండవు, కాకపోతే మనకి ఎంత కావాలో అంత తీసుకోండి. అలాగే రౌండ్ దగ్గర ఎట్లా కుట్టాలో కూడా ఈ వీడియోలో మీకు చూపించానండి. చాలా జాగ్రత్తగా చూడండి, లాస్ట్ వరకు కూడా మీకు క్లారిటీ కనిపించడానికి వీడియో తీస్తున్నాను. చాలా కష్టపడి ఎడిటింగ్ కూడా చేయాలి. చూడండి, ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఖర్చు పెట్టేసి, ఇది స్ట్రైట్ పీస్ కదా, ఆ రౌండ్ దగ్గర 2-3 కుర్చీలు పెట్టేసి 1/2 ఇంచులోని అలాగే షోల్డర్ ఖర్చు ఫ్రంట్గా బ్యాక్ అని చాలామంది అనుకుంటారు. బ్యాక్కేనండి, ఫ్రంట్కి బరువు ఎక్కువ ఉండేది కాబట్టి బ్యాక్ పెడితే ఫ్రంట్ బరువు అనేది కొంచెం పైకి లాక్తుంది. అదే ఫ్రంట్ కట్టుకుంటే వెనకాల బ్లౌజ్ అనేది పైకి పీక్ వచ్చి ఫ్రంట్ అనేది లూజ్ వచ్చింది, ఓకేనా. షోల్డర్ అనేది ఖర్చు అనేది బ్యాక్ పెట్టేయాలి. మనకి బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా రౌండ్ది, ఆ రౌండ్ దగ్గర కూడా కుర్చీలు అనేవి కంపల్సరీగా పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర ఖర్చు అనేది బ్యాక్ సైడ్ పెట్టాలి. మనం అంతా కూడా ఒకే లెవెల్లో కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్లో చిన్న చిన్న కుర్చీలు పెడుతున్నాను. క్రాస్ ముక్కకి అయితే పెట్టే పని లేదు. ఇక్కడ ఒక 1/2 ఇంచులోని లోపలికి మడత పెట్టేసి కుట్టేయండి, అయిపోద్ది, ఓకేనా. అక్కడక్కడ డాట్స్ రౌండ్ దగ్గర డాట్స్ ఇచ్చుకోండి, ఎందుకంటే క్లాత్ అనేది తిరగాలి కదా, ఉక్కులు లేకుండా నీట్గా తిరగడానికి మనం
కటింగ్ అయితే చేస్తాము. అలాగే మోడల్స్ ఉన్న నెక్కి కూడా కటింగ్ చేస్తాం కదా, అట్లాగే రౌండ్ నెక్ కదా ఇది. రౌండ్ అనేది తిరగాలి, ఉక్కులు లేకుండా ఉండాలి. ఓకేనా. చూడండి మనకి ఎంత లెంత్ కాదు, ఖర్చు పెట్టాం కదా పావించులో, ఆ పావించులో క్లాత్ అనేది ఆ ఖర్చుకి రిటర్న్ చేస్తే ఖర్చు అనేది పైకి వస్తుంది. చూసారా, ఆ ఖర్చు మేరకు పట్టీ అనేది వేసుకుంటూ రావాలి. ఇది మెడ పట్టీ అండి. మెడ పట్టీ నీట్గా ఫినిషింగ్ వస్తేనే మనకి నీట్గా ఉంటుంది నెక్ అనేది. ఎగుడు దిగుడుగా అంటే ఒక పక్కకి ఎటు ఎక్కువ పక్క తక్కువ అయితే నెక్ అనేది నీట్గా రాదండి. మనం ఒకే లెంత్లోని మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎంత జాగ్రత్తగా కుడుతున్నాను. మీరు కూడా కంగారు పడకుండా నీట్గా ఫినిషింగ్ అనేది నేర్చుకోండి. ఎవరైనా ఇచ్చినా కూడా ఫస్ట్ ఒకటి తీసుకొని స్టిచ్ చేయండి. నచ్చితే వాళ్ళే ఇస్తారు. నాకు వచ్చు అని కుట్టేశారనుకోండి, అప్పుడు ఇంటికి వచ్చి గొడవడతారండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, కావాలని పరువు తీసే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎంత నీట్గా కుట్టినా కూడా ఏదో వంక పెట్టే వాళ్ళు కూడా ఉంటారండి. అయ్యో పాపం అమ్మాయి కుట్టుకుంటుంది, ఇంట్లో పిల్లలు చూసుకుంటా అని కూడా ఉండదండి. వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం కదా అని ఇంకేదేదో మాట్లాడతారు. నచ్చిపోయినా కూడా తెచ్చిచ్చి కూడా ఏదో ఒకటి అనేవాళ్ళు కూడా ఉంటారండి. ఏదంటారు చూడండి, ఆడదానికి ఆడదే శత్రువు అని, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే మనుషులు ఎట్లా బతికినా కూడా చూడలేని వాళ్ళు కూడా ఉంటారు. చూడండి ఇలాగ ఖర్చు ఉంటుంది కదా, వేస్ట్ క్లాత్ మొత్తం కూడా నెక్ మొత్తాన్ని కూడా తీసేయండి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా పట్టి వేసాక ఆ క్లాత్ అనేది రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేస్తానండి. అలాగే హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్ అంటే షోల్డర్కి ఎదురుగాన హ్యాండ్ పొడవు పెట్టేసుకొని కింద క్లాత్ పై క్లాత్ కూడా సమానంగా పెట్టుకొని రౌండ్ లాగాలండి. మీరు ఒకసారిగా మోటార్ తొక్కేస్తే స్పీడ్గా వెళ్ళిపోయిద్ది, క్లాత్ అటు ఇటుగా పోయిద్ది. అలాగే మనకి ఎంత లెంత్లో కుడుతున్నామో మొత్తం కూడా హ్యాండ్ రౌండ్ మొత్తం కూడా ఒకే లెంత్లో రావాలండి. ఎగుడు దిగుడు వచ్చిందంటే ఎక్కడొకక్కడ హ్యాండ్ అనేది పట్టేస్తుంది. కస్టమర్ అనేది అమ్మ హ్యాండ్స్ పట్టేస్తున్నాయి అని చెప్తారండి. ఓకేనా. మీరు ఎక్కడ కూడా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ని సాగదీయకుండా కుట్టాలి. ఒకవేళ సాలకపోతే ఖర్చు అనేది ఎక్కువ పెట్టేసుకోండి. ఓకేనా. మనకి ఎంత ఖర్చు పడుతుంది, 2 ఇంచెసే కదా ఎక్స్ట్రా పడుతుంది. ఓకేనా. అట్లా చాలా జాగ్రత్తగా 2 కుట్లు అనేది వేసేసుకోండి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వస్తే 2 కుట్లు అయిపోతాయి పైకి రాబడికి. చూడండి ఎక్కడ ఉక్కులు లేకుండా నీట్గా ఫినిషింగ్ చేసుకోండి. నేను వీడియో అనేది లెంత్ ఎక్కువైపోద్ది, నెట్ ఎక్కువైపోద్దని నేను కొంచెం తగ్గించాను. షోల్డర్ చూసుకోండి, ఏదన్నా ఎగుడు దిగుడు ఉన్నా కూడా 2 సమానంగా ఉండేలాగా కటింగ్ చేసుకోండి. షోల్డర్కి పైన హ్యాండ్ పొడవు అనేది పెట్టేసుకొని హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి. కింద క్లాత్ పై క్లాత్ కూడా పట్టుకోవాలండి. ఒక్కోసారి క్లాత్లు అనేవి జారిపోతాయి. ఓకేనా. బ్లౌజులని క్లాత్లు కొంచెం సిల్కీగా ఉన్న క్లాత్లు కూడా, ఈ చీర కూడా పట్టు చీరలాగా ఉంది కానీ పట్టు చీర కాదు, ఫ్యాన్సీ శారీ టైపు క్లాత్ అనేది ఊరికనే జారిపోతుందండి. చాలా టైం పట్టింది కుట్టడానికి కూడా. చూడండి ఒకే లెంత్లోనే నేను 1/2 ఇంచీలో కుట్టుకుంటున్నాను. మీరు కూడా 1/2 ఇంచీలోనే ఖర్చు పెట్టుకోండి. హ్యాండ్స్కి మాత్రం కంపల్సరీగా 1/2 ఇంచీ ఉండాలి. చాలామంది 1/4 ఇంచీలో పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ 1/4 ఇంచీలో పెట్టుకుంటే ఊరకనే జాకెట్ వేసుకున్న మరుసటి రోజే కుట్టు ఊడిపోద్ది. ఓకేనా. అట్లాంటి పనులు చేయకండి. హ్యాండ్స్కి మాత్రం కంపల్సరీగా ఖర్చు 1/2 ఇంచీ పెట్టుకోండి. ఇప్పుడు బ్లౌజ్ లాస్ట్ స్టిచ్చెస్ వేయడానికి ఉక్సులు కాజాల పట్టి లూజ్ ఎంత ఉందో, ఉక్సులు పట్టి లూజ్ ఎంత ఉందో కొల బ్లౌజ్తో కొలుచుకోండి. అలాగే నడుము లూజ్ ఎంత ఉందో కూడా కొలుచుకొని డాట్స్ పెట్టుకున్నారనుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫస్ట్లో నాకు తెలియదండి. అలాగా ఒక సిస్టర్ ఒక ఆవిడ నాకు ఆవిడైతే చాలా బాగా నేర్పించారండి. అందువల్ల ఇప్పుడు మిషన్ బాగానే కుడుతున్నాను. ఏ డౌట్స్ కూడా లేవండి. మనకి బాగా నేర్పే వాళ్ళు కూడా ఉండాలండి, లేకపోతే అసలు రాదు.
అన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళ వర్క్ చేయించుకుంటారు కానీ మనకు అసలు నేర్పించరు. ఒకవేళ మనం నేర్చుకున్న వాళ్ళు నేర్పిస్తున్నారు కదని వర్క్ చేసినా కూడా కొంతమంది ఇంకా చేస్తారులే అని ఇంకా ధీమా చేసి నేర్పించరు. హ్యాండ్ లూజ్ అండి, హ్యాండ్ లూజ్ పట్టేసుకొని ఆ హ్యాండ్ లూజ్ దగ్గరికి సమానంగా ఒక్కసారి రఫ్ లాగేసుకొని, నా మిషన్ అయితే ఊరక దారం అయిపోతుంది, తెగిపోతుంది. అక్కడ హ్యాండ్ లూజ్ చూసుకున్నాం కదా, కాలర్ బ్లౌజ్ కాడ నుంచి, అలాగే షోల్డర్, ఇప్పుడు ఆమ్ రౌండ్ హ్యాండ్స్ ఉంటాయి కదా, కింద జాయింట్ పై జాయింట్ కూడా సమానంగా పెట్టుకుంటే ఒకదానిపై ఒకటి ఉండాలి. అలాగే మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఒకసారి గీసు ముక్కతోటి స్ట్రైట్గా కొంచెం తీసుకుంటే మనకి కుట్టు అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఈ ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే ఖర్చులు వేస్ట్ క్లాత్లు తీసేయండి. తీసేస్తే మనకి ఎంత ఖర్చు కావాలి, 2 ఇంచెస్ కావాలా, 1.5 కావాలా, కొంతమందికి అయితే 1 ఇంచ్ చాలు, ఓకేనా. అలాంటి వాళ్ళకి మీకు ఎంత కావాలో చూసుకొని 3 కుట్లు 4 కుట్లు వేసేసుకోండి. మన దగ్గర ఓవర్లాక్ ఉన్నది కాబట్టి లాస్ట్ ఏమో ఒక కుట్టు ఎక్స్ట్రా వేసుకోండి. ఆ లాస్ట్ ఎందుకంటే పీసెస్ అటు రాకుండా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడానికి, ఓకేనా. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేశానండి, చాలా నీట్గా ఉంది చూడండి. ఎక్కడ కూడా హుక్స్లు కాజాలు కూడా స్టిచ్ చేశానండి. థ్రెడ్స్ కూడా సూది దారం పెట్టి కుట్టేశాను. లోపల కూడా ఎక్కడ కూడా మనకి ఖర్చు కనిపించకుండా షోల్డర్ కానీ, షేప్ బెల్ట్ కానీ, నడుము పట్టే దగ్గర కానీ, మెడ పట్టే దగ్గర కానీ ఎక్కడ కూడా కనిపించదండి. పీసెస్ కూడా రాకుండా స్టిచ్ చేశాను. మన దగ్గర ఓవర్లాక్ ఉండదు కదా, అందుకని ఇలా సింపుల్గా స్టిచ్ చేసుకోండి. బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అలాగే చంకలో ప్లస్ సింబల్ అనేది వచ్చిందండి, వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలండి. చంకలో ఖర్చు అనేది ఒకదానిపై ఒకటి పడితే కరెక్ట్గా వస్తుంది. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా అన్ని బ్లౌజెస్, డ్రెస్సెస్ మా ఛానల్లో అన్నీ కూడా కటింగ్ గురించి ఉంటాయండి. బ్లాగ్స్ డైలీగా నేను ఏం చేస్తాను, ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి. బ్లౌజ్ సింపుల్గా అండి, చాలా నీట్గా ఉంది. మొగ్గలు కూడా న్యూ మోడల్గా స్టిచ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.